హాయ్ అండి. హాయ్ చంద్రశేఖర్. సాయి. వినోద్. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? దాంట్లో చాలా వర్డ్స్ ఉన్నా ఒక్క వర్డ్ కూడా పలకలేదు, ఏంటది? చాలా వర్డ్స్ ఉంటాయి దాంట్లో, ఒక్క వర్డ్ కూడా పలకలేదు. వర్డా లెటరా? లెటరా వర్డ్సా? లెటర్ పలకలేదు, వర్డ్ కూడా పలకలేదు. క్యూఆ? అసలు ఏది పలకలేదు, ఏ లెటర్ పలకలేదు, ఒక్క లెటర్ కూడా పలకలేదు. ఎస్ చేస్తున్నాను. చెప్పు. క్యూ అనుకుంటున్నా. క్యూ కదా? ఒక్క లెటర్ అని కాదు, ఏ లెటర్ పలకలేదు. చాలా వర్డ్స్ ఉంటాయి. చాలా వర్డ్స్ చాలా లెటర్ ఉంటాయి కానీ పలకలేమా? పలకలేము. పలకలేదు. అది ఏంటి? ఇది ఎవరు ఉంటుంది? గెస్ట్ చేయండి, చాలా ఈజీ. ఐ డోంట్ నో ఇట్స్ ఆన్సర్. దానిలో చాలా వర్డ్స్ ఉంటాయి, ఒక్క వర్డ్ కూడా పలకలేదు. వర్డ్స్ ఎందులో ఉంటాయి? ఆన్సర్ చెప్పండి మీరే. మీరే ఆన్సర్ చెప్పండి. ఇంకా అంటే మైండ్ కొంచెం సేపు కూడా వర్క్ పెట్టట్లేరు మీరు. అంటే అది మైండ్ వాడమ్మా నువ్వు. అది యూజ్ చేసి ఇంతవరకు వచ్చారు. అది యూజ్ చేసే వచ్చాము ఇంతవరకు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. ఆల్ఫాబెట్స్ అనేది అదే, అన్ని వర్డ్స్ ఒక దగ్గర ఉంటాయి, దానిలో చాలా ఉంటాయి వర్డ్స్ కానీ ఒక్క లెటర్ కూడా పలకలేదు బయటికి. అబ్బా, ఏ వేళ ఆలోచిస్తారు? స్లేటా దగ్గరకు వచ్చిర్రు, చెప్పండి. బుక్. రైట్ ఆన్సర్ డిక్షనరీ. డిక్షనరీలో చాలా వర్డ్స్ ఉంటాయి కదా, ఒకటి కూడా పలకలేదు. అదైతే పలకదు, మనం చదువుకుంటాం కానీ అది పలకలు కదా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అది లాజిక్ అంతే. ఇంకో క్వశ్చన్, బైక్ లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? బండి ఆగిద్ది. అంతే కదా, బండి ఆగుతుంది. పెట్రోల్ మళ్ళీ పట్టించుకుంటాము. చెప్పాలి. పెట్రోల్ అయిపోతే ఏం చేయాలనా? పెట్రోల్ ఆగి బండ్లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? ఆగిపోతుంది బండి, ఆఫ్ చేసుకుంటాం, మళ్ళీ పెట్రోల్ దానిలో పోసుకొని మళ్ళీ వెళ్తాం. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఫన్నీగా ఆలోచించాలి. ఇట్లా కాదు మనం. ఇది ఫన్నీ, ఇంతకు ముందు లాజిక్, ఇది ఫన్నీ. ఫన్నీయా? బండిలో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? ట్యాంక్ ఖాళీ అవుతుంది. కరెక్ట్. ఇది నిజమే. ఇట్లా చెప్పాలా? ఓకే. బాగా వేసేసాడు. ట్యాంక్ ఖాళీ అవుతుందండి. రైట్ ఆన్సర్. సరే, ఇంకా క్వశ్చన్, ఏనుగుకు వెనకాల గుర్రానికి ముందల సేమ్ ఉంటది, ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అర్థం కాదు క్వశ్చన్. ఏనుగు వెనకాల గుర్రానికి ముందు ఉంటుందంట. సేమ్ ఉంటది, ఏంటది? ఏనుగుకు వెనకాల ఉంటుందా? రియల్ రైట్ ఆన్సర్. ఇంటెలిజెంట్ అంటే రెండు కలిసి ఉంటే జంట అంటారు, మూడు కలిసి ఉంటే గ్రూప్ అంటారు, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? ఇంత సీరియస్ గా థింక్ చేస్తున్నారంటే పాలి అంటారు మామూలుగా, సైన్స్ పరంగా. అది కదా? ఫన్నీ క్వశ్చన్. ఫన్నీ ఉంటది. ఫన్నీయేనా? లాజిక్ కూడా మిక్స్. రెండు కలిసి ఉంటే జంట, మూడు కలిసి ఉంటే గ్రూప్, 4, 5 కలిసి ఉంటే ఏమంటారు? The motherfucking Eagle Double G. Snoop Dogg. You know I'm mobbing with the D.R.E. అంటే పెద్ద గ్రూప్. హలో ఏంది రండి. అది మాదే. మమ్మల్ని చూసి అన్నారా? మీరే అన్నారు, నేను అనలేదు. మీరే అనుకుంటున్నారు, మీ గ్రూప్ కి మీరే పేరు పెట్టుకుంటున్నారు. చెప్పాలి. నేను చెప్పిన ఆన్సర్ మీరేమన్నా కొత్తగా ఉంటే చెప్పు. సరే, అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలకి చెప్పే అబద్ధాలు ఏంటి? ఇప్పుడే వచ్చేస్తున్నా.
లవ్ యూ బేబీ. ఇప్పుడు అబద్ధమే. ఇది అబద్ధం. సమయాన్ని బట్టి నేను మందే తాగడంలా ఇప్పుడే వచ్చేసాను, మానేశాను నీకోసమే. లేకపోతే 5 minutes లో కాల్ చేస్తాను. నేను ఇప్పుడే చెప్పిన అబద్ధం చెప్పి వచ్చిన. జస్ట్ ఏమని? నేను హాస్టల్ దగ్గర ఉన్నాను, ఇగో ఇక్కడ పార్క్ దగ్గర జస్ట్ ఇప్పుడే చెప్పి వచ్చిన. ఇంకా ఇంకా ఎక్కువ బాయ్స్ చెప్పే అబద్ధాలు. నువ్వు చాలా బాగుంటా ఉంటాం. అది నిజంగా చెప్పాలంటే అబద్ధమే. అది చాలా బాగుంటా ఉంటాం. అది నిజంగా చెప్పాలంటే అబద్ధమే. అది అబద్ధమే. ఎందుకు చెప్పడం మరి? తప్పదు కాబట్టి. చెప్పాలి. అంతే. ఇంకా ఉంటాయి చెప్పాలి. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదండి అందుకని. అబ్బాయిలు నార్మల్ గా అబ్బాయిలు చెప్పే అబద్ధాలు. ఇది కూడా అబద్ధం చెప్పేసి ఆల్రెడీ అబద్ధం చెప్పేసాడు. నిజమే. అంతే ఆన్సర్. సరే అమ్మాయిలు ఎలాంటి అబద్ధాలు చెప్తారు? అమ్మ బాబు వాళ్ళని అసలు మనము వాళ్ళు ఎస్టిమేట్ చేయలేము. వాళ్ళు ఒక సునామీ, ఒక తుఫాను. కరెక్ట్, నిజమే. మరి చెప్పలేము అమ్మ, కష్టం చాలా. బాగా భయం పెట్టుకున్నట్టున్నారు. బాగా భయం పెట్టి ఒక ఫార్ములా ఉంటుంది కానీ కరెక్ట్. మనం అంటే స్ట్రైట్కి వెళ్తాం అబ్బాయి ఇలాగా, వాళ్ళు అలా కాదు, ఇలా 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 తిరిగి ఇలా తిరిగి ఎట్లా వస్తారు కూడా వాళ్ళకి తెలియనట్లు ఉంటుంది. అలా చెప్పండి. అమ్మాయిల గురించి మనకేం తెలియదు. సరే ఇప్పుడు కట్నం అంటే అమ్మాయిలు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చేయలేదండి, నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సరే ఎంత ఇచ్చారు? నేను తీసుకోలేదండి. తీసుకోలేదా? సరే మీ మ్యారేజ్ పిల్లల్ని ఇవ్వటమే ఎక్కువ. కాలేదండి. మ్యారేజ్ కాలేదా? కాలేదు. నిజం చెప్పండి. నిజామండి. ఒకసారి కూడా కాలేదా? సరే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? 50 lakhs. 50 lakhs. ఎందుకు? ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. మాట్లాడుతున్నా. సరే ఓకే. 3 అందంగా రూల్ చేంజ్ అయింది. అమ్మాయిలకి అబ్బాయిలు కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలా, ఎంత ఇస్తారు? సేమ్ ఇస్తా అండి, నేను కూడా 50 lakhs ఇస్తాను. ఏందండి? కట్నం రిటర్న్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మ్యారేజ్ అనుకుంటాను అంతే. కట్నం అయితే తీసుకుంటారు 50 లక్షలు. నేనేం చెప్పాను, మాకు పిల్లడివే ఎక్కువ అని చెప్పాను. మైండ్ సెట్ చెప్తున్నా. 50 లక్షలు. అవును, అతని కెపాసిటీ అతని ఇది అది. అందరికి అట్నే ఉండాలంటే అవ్వదు కదా. మరి ఫ్రీ, ఇందాక ఫ్రీగా వచ్చాం, మేము ఫ్రీనే ఉన్నాం, నేను కూడా ఫ్రీగా రాలంతే. అంతే. సరే ఓకే, ఆన్సర్ చెప్పాను కదా, అయిపోయింది, మీరు చెప్పారు. థ్యాంక్ యూ.